మీరు ఎందుకంటే కవులందరూ రాసిన పాటలు గొప్ప పాటలేనండి. ఎవరు అవును. తక్కువ పాటలు, తప్పు పాటలు రాయరు. సందర్భానికి, సన్నివేశానికి రాస్తారు. కానీ మీ పాటలో ఉండే ఒక లాలిత్యం, ఆ మాటల్లో ఉండే మార్దవం, మాధుర్యం, ఆ పాటకి ఒక తెలియని ఒక అమృత తత్వాన్ని ఆపాదించిన పాటలే మీరు రాశారు. నిజంగా దానికి ఈ తరానికి అంటే గొప్ప రచయితలు లేరు, మహా రచయితలు లేరు అనుకున్న ఆ లోటుని మీరు భర్తీ చేస్తున్నందుకు మాత్రం నేను ఒక జర్నలిస్ట్‌గా మీకు థాంక్స్ చెప్పాలి. మంచి పాటలు మాకు అందిస్తున్నారు. ముఖ్యంగా థాంక్స్ ఫర్ దట్ కాంప్లిమెంట్. అంటే ఆహ్, గీతకు ఇటువైపు నుండి నాకు తెలిసిన విద్యల్లో ఒకటేంటంటే, అమ్మవారికి నమస్కారం చేసుకొని, గీతకి ఇటువైపు ఉండి నాకు తెలిసిన విద్య ఏంటంటే, రాసే ముందు పెన్ను, పేపర్ పక్కన పెట్టుకొని, అమ్మవారికి నమస్కారం చేసుకొని, బుద్ధి మేరకు మనల్ని నమ్మినటువంటి దర్శక నిర్మాతల్ని, సంగీత దర్శకుల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ తృప్తి మేరకు 100కి 200% మనలో ఏముందో వెలికి తీసి బయటపడేసి ఇదా, 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 ఇదా అని చెప్పి వాళ్ళకి నచ్చేలా వాళ్ళ జడ్జిమెంట్‌ని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఒక పాటను బయటకి తీసుకురావడం. ఇది మాత్రం నాకు తెలిసిన విద్య. బట్ అది బయటికెళ్ళిన తర్వాత ఆదరణ పొందుతుందన్న విషయం ఎంతో కొంత నాకు తెలుస్తూనే వస్తుంటుంది. కానీ ఇక్కడ ఈ కాంప్లిమెంటు ఒక లాలిత్యం ఉంటుంది. ఒక అమృతత్వం ఆపాదించబడుతుంది పాటకి. ఇలాంటి కొన్ని మాటలు ఉపయోగించి మీరు ఒక విశ్లేషించడం అనేది అది నన్ అదర్ దాన్ నాగేంద్ర కుమార్ గారు. ఎందుకు అంటే నాగేంద్ర కుమార్ గారు ఒక జర్నలిస్ట్‌గా మాత్రమే కాక ఒక సాహిత్య పిపాసిగా కూడా నాకు తెలుసు. సో, మీలాంటి వాళ్ళు ఆ మాట అన్నారు అంటే ముఖ్యంగా మీరు మద్రాసు కాలం నుంచి అనేక మంది పాటల రచయితలని, వాళ్ళ పాటలని విశ్లేషించుంటారు. వాళ్ళతో మాట్లాడుంటారు. వాళ్ళతో మీరు సంభాషణ జరుపుకుంటారు. వాళ్ళ వర్క్ మొత్తాన్ని గమనిస్తూ వచ్చుంటారు. సో, ఆ ఒరవడిలో నాది కూడా ఒక మంచి పాట ఉంది అన్న విషయం మీ నోటి ద్వారా వినటం అనేది నాకు నిజంగా ఇవాళ సంతోషాన్ని కలిగించే విషయం. థ్యాంక్ యూ ఫర్ దట్. దానికి ఇంకొక ముఖ్య విషయం నాకు సర్ప్రైజ్‌గా అనిపించే మాట చెప్తాను మీకు. ఏంటంటే నార్మల్‌గా ఈ పాటలు రాయడానికి సినిమా పరిశ్రమలోకి వచ్చేవాళ్ళు ఏదో రకమైన సాహిత్య పరిశోధన, లేతే సాహిత్యానికి అనుబంధం, లేతే వాళ్ళ జీవితాలు ఆ సాహిత్యాన్ని ఉరుసుకుంటూ ఏదో కుటుంబ పరంగా కానివ్వండి, లేతే వంశపారంపర్యంగా, సంప్రదాయబద్ధంగా. మీరు మీరు చదువుకున్న చదువు వేరు. ఎక్కడ ఖరగ్‌పూర్ ఐఐటీ ఎంటెక్, ఎక్కడ అసలు మొత్తం ఐటీ వరల్డ్. అసలు దీంట్లోకి రావాలన్న ఆలోచన గాని, లేతే ఆ ప్రేరణ అనేది అసలు మీకు ఎక్కడి నుంచి కనెక్ట్ అయింది సార్? ఏం లేదు. తెలుగు దేశంలో పుట్టిన ప్రతివాడికి ఒక సినిమా తాలూకు ఒక అభిలాష ఉంటూనే ఉంటుంది. సో, అందరిలాగే నేను. అది పక్కన పెడితే ఎంతో కొంత జీన్స్‌లో ఉన్నదో మరి మా అమ్మగారు చక్కగా పాడేవారు. సో, మా తాతయ్య గారి ఆశీర్వాదము. మా అమ్మగారిని పెంచుకున్న తాతయ్య గారు రామజోగయ్య శాస్త్రి గారు ఆయన పేరు. పమిడి రామజోగయ్య శాస్త్రి గారు. ఆయన కవి, పద్య కవి. ఆయన పేరే పెట్టారా మీకు? అవును. ఆయన పేరు నాకు పెట్టారు. మరి ఆయన తాలూకు ఆశీర్వాదం ఏమిటో తెలీదు. మొత్తానికి మనలో ఒకటి ఉంది. సో, తీరక కోరిక ఒకటి జనించు తీరక ఎడద దహించు. సో, చిన్నతనంలో పాడాలని కోరిక అది కాస్త రూపాంతరం చెంది రకరకాలుగా మొత్తానికి ఇక్కడ వచ్చి ల్యాండ్ అయ్యాను. సో, ఇక సాహిత్యపరమైనటువంటి పరిజ్ఞానము, అభ్యాసము అవన్నీ లేకపోయినప్పటికీ ఏదో ఒక డివైన్ బ్లెస్సింగ్ నాకుందని నేను బలంగా నమ్ముతాను. లేకపోతే హఠాత్తుగా కారణాంతరాల వల్ల రచనలోకి వచ్చినప్పటికీని భయంగా బిరుగ్గానే ప్రయాణం మొదలుపెట్టినప్పటికీని అది అద్భుతంగా, అందంగా కొనసాగించుకుంటూ ఇవాళ ఈ పరిస్థితికి రాగలగడం అనేది పూర్తిగా నా కృషి, సాధన ఉన్నాయి. కానీ బట్ ఈ మేరకు ఈ స్థాయికి నన్ను ప్రపంచానికి నన్ను భగవంతుడు ప్రపంచాన్ని పరిచయం చేయడం అనేది డెఫినెట్గా ఆయన తాలూకు బ్లెస్సింగ్. మనదేమీ లేదు. ఇదే భావంలో కొనసాగితే ఇంతే చాలు ప్రశాంతం జీవితం. అంటే మీరు నార్మల్‌గా అంటే వేటూరి గారు వాళ్ళు అందరూ ఉంటున్నప్పుడే మీరు వచ్చారు? లేదు, వేటూరి గారికి నాకు ఓవర్‌లాప్ లేదు. అంటే వేటూరి గారు పోయారా మీరు వచ్చి? అంటే పాటలు రాయడం అప్పటికి నేను అంత ప్రాచుర్యంగా రాయలేదు. ఓకే. అయినప్పటికీ ఏదైనా సీతారామ శాస్త్రి గారి టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రీ మీద సీతారామ శాస్త్రి గారిది. అలాంటి ఒక బిజీ రైటర్స్ మధ్య మీ ప్రయాణం ప్రారంభమైంది. నిజంగా మీకు మొదట్లో అంటే మీరు ఒక సాంగ్ రైటర్‌గా, ఒక లిరిసిస్ట్‌గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి గానీ, లేదా మీకు అవకాశాలు రావడంలో గానీ, మీవైన ఛాలెంజెస్ ఏమైనా ఎదుర్కొన్నారండి?
అయితే జస్ట్ అట్లాగా కేక్ వాక్ లాగా అయిపోయిందా? ఏం ఉండదు అసలు. అంటే తలుచుకుంటే 100 సమస్యలు కండ్ల ముందు కనపడతాయి. ఆ సమస్యని పరిగణన తీసుకుంటూ రాసుకోవచ్చు. లేదా ఒకే ఒక సూత్రం. మన ముందున్న సందర్భం, మనకి ఇవ్వబడినటువంటి పాట పూర్తిగా ఏకాగ్రతగా దాని మీద కాన్సంట్రేట్ చేసి, దానికి 100కి 300% పనిచేసి, దాన్ని బయట పంపించినా కూడా అంతకు మించిన ఫలితం వస్తుంది. మీరు 100 కారణం అంటే నాగేంద్ర కుమార్ గారికి నచ్చాలి, ఫలానా సంగీత దర్శకుడికి నచ్చాలి, ఫలానా ఫ్యాన్స్‌కి నచ్చాలి, ఇలాంటి 100 కారణాలు పెట్టుకుని కూడా మీరు పాట రాయొచ్చు. బట్ అవి ఎన్ని పెట్టుకున్నప్పటికిని కొంచెం వాటి వల్ల మీరు కన్‌ఫ్యూజ్ అవుతారే మినహా గొప్ప ఫలితం వస్తుందో రాదో నాకు డౌట్. 50-50 ఛాన్సెస్. బట్ దానికి బదులు మీ కంటి ముందు ఉన్నటువంటి సందర్భం, మీకు ఇవ్వబడినటువంటి పాట పూర్తిగా మీ ఎనర్జీస్ మొత్తం దీని మీద కేంద్రీకృతం చేసి రాస్తే అంతకు మిన్నగా ఉంటుంది రిజల్ట్. సో అన్ని కారణాలు పెట్టుకుని కన్ఫ్యూజ్ అవుతామా? ఏకాగ్రతగా ఇవ్వబడిన పాట ఏముంటుంది, ఎవరు చెప్పినా పల్లవి బాగా రాయాలి, క్యాచీగా రావాలని చెప్పినట్టే ఈ పాట కూడా అద్భుతంగా రాయాలి. ఇప్పుడు ఇవాళ రోజున వారానికి కనీసం 4-5 పాటలు రిలీజ్ అవుతున్నాయి. అవును. నెలకు 30 పాటలు రిలీజ్ అవుతుంది. ఈ 30 పాటల మధ్యలో మన పాట కూడా నిలబడాలి కదా! అంటే ఈ పాటకు తగిన న్యాయం, అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, అదా, ఇదా, ఆ సందర్భం ఏ సంబంధం లేదు. నా పేరు అటాచ్ చేసుకుని, నా పేరు ట్యాగ్ చేసుకుని ఒక పాట బయటకు వెళుతుంది అంటే అది నాకు వన్నె తెచ్చేలా ఉండాలి, నా కీర్తిని మరింత మెరుగుపరిచేదిగా ఉండాలి, నా గౌరవం తెచ్చేదిగా ఉండాలి. బయటికెళ్ళి ముఖ్యంగా సెల్ఫిష్గా ఆలోచిస్తే అది మరో 4 పాటలు. ఎవరి పాట? చిట్టిని సీతారాం ఇది రామజోగ శాస్త్రి గారు రాసిన పాట భలే ఉంది, ఎంగా ఉంది. ఇలాంటి పాట ఏదైనా వస్తే వాళ్ళకి నేను గుర్తు రావాలి. సో అలాంటి ఒక కారణం కూడా. సో బయటికి వెళ్తే అంటే పూర్తిగా ఈ పాట మీద శ్రద్ధ పెట్టి దీన్ని తీర్చిదిద్ది చెక్కి శిల్పంలా బయటకు పంపిస్తే దాని పని అదే చేసుకుని పోతుంది. మనం మిగతా 100 విషయాలు ఎవరిని అడగ